హయత్ నగర్ డివిజన్ శంకర్ నగర్ కాలనీ రోడ్ నంబర్ 5లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కడప శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 విరజానంద స్వామీజీ ముఖ్య అతిథిగా విచ్చేసి స్కూల్ నిర్వాహకులు శనగపాటి సునీల్ కుమార్, అనంతలక్ష్మలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి స్కూల్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హయత్ నగర్లో శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్ను ప్రారంభించినందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. విద్యార్థులకు అత్యుత్తమమైన విద్యను అందించాలని ఆయన నిర్వాహకులకు సూచించారు. వారు ఇలాంటి పాఠశాలలు మరిన్ని ప్రారంభించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శనగపాటి సునీల్ కుమార్, అనంతలక్ష్మి మాట్లాడుతూ తమకు విద్యారంగంలో ఉన్న అపార అనుభవంతో ఇక్కడ స్కూల్ ప్రారంభించామన్నారు. ఈ ప్రీ స్కూల్లో 2 నుంచి 6 ఏళ్ల లోపు చిన్నారులకు ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. ప్రీ స్కూల్కు వచ్చే విద్యార్థులకు యూకేజీ వరకు మెరుగైన ఆంగ్ల బోధనతో పాటు సులువుగా అర్థమయ్యేలా అక్షరమాల, కలర్ఫుల్ వాల్ రైటింగ్స్, చిత్రాలు తదితర వసతులు సమకూర్చామన్నారు. తమ స్కూల్లో అనుభవజ్ఞులైన టీచర్లు, ఆయాలు ఉన్నారని, విద్యార్థులను నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు. అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలుకు విచ్చేసి తమని సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో శనగపాటి బ్రహ్మానందం, పట్నాల సావిత్రి, నొస్సం వీరభద్రస్వామి, సింగల్ రెడ్డి ఈశ్వర్రెడ్డి, సుబ్బారెడ్డి, టీచర్లు, సిబ్బంది, బంధుమిత్రులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా ఈ నూతన కాలజ్ఞాన్ శ్రీ కాలజ్ఞాన్ పాఠశాల ప్రారంభోత్సవంకి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను బేసికల్గా ఒక ఆర్మీ పర్సన్ని, సోల్జర్ని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేశాను. తర్వాత నాకు విద్య బోధించడం అనేది ఒక ప్యాషన్. నా ఉద్యోగం అయిపోయిన తర్వాత ఆ ప్యాషన్ని కంటిన్యూ చేస్తూ పిల్లలకి ట్యూషన్స్ చెప్తూ ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి తర్వాత ఇప్పుడు పిల్లలకి ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అనేటటువంటి అంశంలో కొంచెం పట్టు సాధించిన తర్వాత ఈ పాఠశాలను ప్రారంభించాను. ఇందులో ప్రాథమికంగా చాలామంది ఇంగ్లీష్ అని మొదలు పెడుతున్నారు. కానీ మనకి మొట్టమొదటిగా మన తెలుగు భాష, అంటే మన తెలుగు భాష కాదు, మాతృభాష ఎవరికైతే ముందు వస్తుందో దాని మీద ఎవరైతే పట్టు సాధిస్తారో అప్పుడే ఇతర భాషలను కానీ ఇంకే భాషలను కానీ దాని మీద పట్టు సాధిస్తారు. కాబట్టి మా ఈ కాలజ్ఞాన్ పాఠశాలలో ముందుగా పిల్లలకి తెలుగు మీద పట్టు తెప్పించిన తర్వాతనే ఇతర సబ్జెక్టులు బోధిస్తాం. అలాగని చెప్పి అవి బోధించమని కాదు, వాటితో పాటు తెలుగు ముందుగా వస్తుంది. దాంతోపాటు ఎందుకంటే మనం మాట్లాడే భాషలో ఎన్నో ఫొనెటిక్స్ ఉన్నాయి. మనకు 56 అక్షరాలు, ఎన్నో వందల గుణింతాలు, ఎన్నో అక్షరాలకి ప్రతి స్వరానికి ఒక గుర్తుంది. కానీ ఇంగ్లీష్లో అలా లేదు. కాబట్టి ఈ గుర్తులు ఒక్కసారి నేర్చుకుంటే ఎలాంటి ఫొనెటిక్ అయినా సరే మనకి ఈజీగా అర్థమవుతుంది. అదే ఈ రోజుల్లో చాలా మందికి స్పెల్లింగ్స్ కానీ ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం మా ఈ విషయాన్ని మీరు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ కాలజ్ఞాన్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. చాలా వివరంగా వివరించాము ప్రతి అంశాన్ని. ఆ అంశాన్ని ఈరోజు తీసుకుని మేము కొత్తగా పాఠశాలలో ఈ అంశం మీదగానే బేస్ చేసుకుని మా పిల్లలకి నేర్పించాలనే ఉద్దేశంగా ముందుకెళ్తున్నాము. మీకు కనుక ఎవరికైనా నచ్చినట్లయితే మా పాఠశాలను ఒకసారి సందర్శించి మా బోధన విద్యని ఎలా ఉంటుందో ఒకసారి చూసి మీ పిల్లల్ని చేర్పించండి. తప్పకుండా ఒకసారి సందర్శించి తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మా ఇప్పటి వరకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు మేము స్టార్ట్ చేసాము. ముందు అభివృద్ధి చేస్తాము. కాబట్టి మీ అందరి సపోర్ట్ మాకు అవసరం ఉందండి. స్టాఫ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్. మా పుస్తకాలు, మేము ఇచ్చేటటువంటి పుస్తకాలు, తర్వాత మాకు ఒక యాప్ ఉంది. ఆ యాప్ ఇక్కడ ఏ స్కూల్లో లేదో కూడా చెప్పగలను, గంటపదంగా చెప్పగలను. కాబట్టి మీరు వచ్చినప్పుడు ఎవరైనా పేరెంట్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు మేము దాన్ని వివరంగా వివరిస్తాము. ఆ స్టాఫ్ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్, మొత్తం అన్ని ప్రీ ప్లాన్డ్గా ఉన్నాయి. కరికులం అంతా ప్రీ ప్లాన్డ్గా ఉంది. కావాలంటే ఎవరైనా సందర్శిస్తే మేము చెప్తాము. అడ్మిషన్స్ కూడా ఆల్రెడీ ఓపెన్. ఈ సమ్మర్కి మీరు ఎవరైనా వచ్చి జాయిన్ చేయొచ్చు. ఒకసారి అట్లీస్ట్ జాయిన్ చేయకపోయినా ఒకసారి వచ్చి చూసి మీరు తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. వచ్చేసి శంకర్ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 5లో ఉందండి. కాబట్టి మీ అందరూ దయచేసి తప్పకుండా మా స్కూల్ని ఒకసారి చేరకపోయినా విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు శంకర్ నగర్ కాలనీలో కాలజ్ఞానకర్త శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈ రోజు నూతనంగా పాఠశాలను ప్రారంభోత్సవం చేశారండి. శనగపాటి సునీల్ కుమార్ గారు, వారి యొక్క కుటుంబము ఈ రోజు శ్రీ
కాలజ్ఞాన్ ప్లే స్కూల్ ని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం నుంచి, అంటే బ్రహ్మంగారి మఠం నుంచి శ్రీ వీరజానంద స్వాముల వారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరిపించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కాలనీ వాసులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. అదే విధంగా ప్రజలకు అంటే మనకి కాలనీలో ఏంటంటే ముఖ్యంగా చిన్న పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా భవిష్యత్తు తరంలో కూడా వాళ్లే మనకి భావితరాల వారసులుగా ఉంటారు. కాబట్టి విద్యతోనే వినయం, విధేయత, వివేకం, విజ్ఞానం అనేది లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కూల్ కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి సునీల్ కుమార్ గారికి, వారి దంపతులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.